కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. నిన్న దుబాయ్ ఎయిర్ షోలో కంప్లీట్గా భారతీయ దేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఆ యుద్ధ విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్ వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్ తన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా అయింది. ఎయిర్ షో విన్యాసాల్లో భాగంగా తేజస్ ఫైటర్ జెట్ని నడుపుతున్నటువంటి నమ్నాష్ ఆ విన్యాసాల కంటే ముందు తీసుకున్నటువంటి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా అయ్యాయి. 34 ఏళ్ల నమ్నాష్ సయాల్ నిన్న జరిగినటువంటి ఆ క్రాష్లో యుద్ధ విమానాన్ని నడుపుతూ కుప్పకూలిపోయాడు. అక్కడే ఆయన మరణించారు. విపరీతమైనటువంటి మంటలు, దట్టమైనటువంటి పొగ, అక్కడ పేరుకుపోయినటువంటి పరిస్థితుల్లో 34 ఏళ్ల నమ్నాష్ చివరి వీడియోని చూసి ఇప్పుడు అందరూ కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నమ్నాష్ ఇక లేడు అనేటువంటి వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. నమ్నాష్ భార్య కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సీనియర్ పొజిషన్లో ఉన్నారు. దీంతో పాటుగా నమ్నాష్ ఫాదర్ కూడా తను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు, రిటైర్ అయ్యారు. ఆ వీడియో అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫస్ట్ తీసుకున్నటువంటి ఈ వీడియోలో తనతో పాటుగా ఉన్నారు వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్తో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ డిఫెన్స్ సంజయ్ సేత్, యూఏఈలో భారతదేశ అధికారిక రాయబారి దీపక్ మిట్టల్తో పాటుగా గల్ఫ్లో భారత్కు చెందినటువంటి అడిషనల్ సెక్రటరీ అసీం మహాజన్, ఇతర పైలట్లతో కలిసి ఆయన తీసుకున్నటువంటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక 34 ఏళ్ల వింగ్ కమాండర్ పైలట్ నమ్నాష్ సయాల్ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాకి చెందినటువంటి నగ్రోటా గ్రామానికి చెందిన వారు. హిమాచల్లోని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం సయాల్ సతీమణి కూడా ఐఏఎస్లో సీనియర్ ఆఫీసర్గా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా వర్క్ చేశారు. ఇతడి అస్థికలు ఆదివారం రోజు ఆ స్వగ్రామానికి చేరుకోబోతున్నాయి. సో ఈ ఘటనపై ఇప్పటికే అందరూ స్పందించారు. దీంతో పాటుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా దీనికి సంబంధించి ఒక కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆర్డర్స్ని జారీ చేసింది. యాక్చువల్గా ఇది కూడా తేజస్కి సంబంధించి కంప్లీట్గా స్వదేశీ పరిజ్ఞానంతో, ఇండిజీనియస్ టెక్నాలజీస్తో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేస్తోంది. ఈ ఎయిర్ షోకి జరగడానికి ఒక రోజు ముందుగానే అక్కడ ఇంజన్లలో లీకేజ్ అనేది ఉంది, ఫ్యూయల్ లీకేజ్ ఉంది అనేటువంటి వార్తలు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ రంగంతో పాటుగా హెచ్ఏఎల్ కూడా దాన్ని తోసిపుచ్చింది, వాటన్నిటిని మిస్లీడింగ్ వార్తలుగానే అభివర్ణించింది. బట్ ఈ వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్ నడుపుతున్నటువంటి తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలడానికి కారణాలు ఏంటి అని అన్వేషిస్తున్నప్పుడు లీకేజ్ ఏమైనా అయ్యి ఉంటుందేమో, లేకుంటే లాకింగ్ ఫెసిలిటీ సరిగా పనిచేయలేదేమో అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి భారతదేశ ప్రభుత్వం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆజ్ఞలు జారీ చేసింది. పైలట్ నెగటివ్ జీ టర్న్ తీసుకుంటున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగి ఉంటుంది అని భావిస్తున్నారు. దీంతో పాటుగా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా యుద్ధ విన్యాసాలు జరగడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయేమో అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తేజస్ యుద్ధ విమానానికి సంబంధించి 2024లో రాజస్థాన్లోని జైసల్మేర్లో కూడా ఒక యుద్ధ విమానం కూలిపోయింది. ఆ తర్వాత ఈ రెండవ తేజస్ యుద్ధ విమానం కూలిపోవడం అనేది దుబాయ్లో ఈ సంఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటలు, అంటే భారతదేశ కాలమాన ప్రకారం 3:30 నుంచి 4 గంటల వరకు ఈ ప్రమాదం జరిగినట్టుగా ఐడెంటిఫై చేస్తున్నారు. పైలట్కు విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నెగటివ్ జీ టర్న్ అనేది తీసుకుంటారు. ఆ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందేమో అనేది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆర్డర్స్ జారీ చేశారు. అల్ మక్ టౌన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం అనేది నిన్న దుబాయ్లో జరిగింది. ఈ తేజస్కి సంబంధించి 2024 మార్చి 12న తేజస్ ఒక ఫైటర్ జెట్ అనేది కూలిపోయింది. 20 నెలల్లోనే తేజస్ ఫైటర్ జెట్ కూలడం అనేది ఇది రెండవసారి. ఇక దుబాయ్ ఎయిర్ షో అనేది 2 ఏళ్లకోసారి నిర్వహిస్తూ ఉంటారు. 2023లో దీన్ని దుబాయ్లో నిర్వహించారు, నవంబర్ 13 నుంచి 17 వరకు. అయితే లాస్ట్ టైం 2023లో దుబాయ్లో ఇది నిర్వహించారు. యాక్చువల్గా ఈ తేజస్ యుద్ధ విమానంలో
నమ్నాష్ మరణానికి సంబంధించినటువంటి డిఫరెంట్ వర్షన్స్ అనేది వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎయిర్ డిస్ప్లేలో పాల్గొని యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్నటువంటి LCA యుద్ధ విమానం ప్రమాదానికి గురై ఈ దుర్ఘటన సంభవించిందా, లేకపోతే పైలట్కి సంబంధించి G-LOCK అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. నెగటివ్ G-LOCK, పాజిటివ్ G-LOCK అని అభివర్ణిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఈ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా అనే దాంట్లో కూడా ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీనికి సంబంధించి ఎంక్వైరీ అనేది చేస్తోంది. యాక్చువల్గా G-LOCK అంటే ఏంటి? ఏరోస్పేస్ ఫిజియాలజీలో గ్రావిటీకి వ్యతిరేకంగా ఈ విన్యాసాలు చేయడం వల్ల అది G-LOCK అంటే గ్రావిటీ లాక్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. అధిక గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల స్పృహ కోల్పోవడాన్ని లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. అదే G-LOCK. గ్రావిటీతో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏర్పడుతుంది, అందువల్లే ఇది జరిగి ఉంటుంది అని. పైలట్లు పాజిటివ్ G-ఫోర్స్కి గురైనప్పుడు మెదడులోంచి రక్తం పూర్తిగా ఖాళీ అయిపోతుంది. అంటే మెదడులో ఉండాల్సినటువంటి రక్తం అంతా, అక్కడుండే రక్తం అంతా కిందికి వస్తుంది, కాళ్ళ దగ్గరికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా జరగాల్సినటువంటి ఒక ప్రెషర్ అనేది లేకపోవడం వల్ల, సర్క్యులేషన్ అనేది లేకపోవడం వల్ల, కాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మెదడుకు వెళ్ళకపోవడం వల్ల అక్కడ బ్రెయిన్లో ఒక లాక్ అనేది ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి రక్తం అంతా కిందికి పంప్ అయి వస్తుంది. కాబట్టి అక్కడ శూన్యత రక్తానికి సంబంధించి ఏర్పడుతుంది, రక్తం పూర్తిగా ఖాళీ అవుతోంది అనేటువంటిది ఈ పాజిటివ్ G-LOCK అని చెప్తూ ఉంటారు. ఈ పరిస్థితుల వల్ల యుద్ధ విమానాలను నడిపేటువంటి పైలట్లు, లేకపోతే వాళ్ళని వ్యోమగాములైనా అనొచ్చు, వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. దాంతో తేజస్ పైలట్ కూడా, ఇప్పుడు నడుపుతున్నటువంటి నమ్నాష్ కూడా పాజిటివ్ G-LOCK ఏమైనా గురై ఉంటాడా అనేటువంటి వాదన వినిపిస్తోంది. యాక్చువల్గా ఈ G-LOCK, G-ఫోర్సెస్ వల్ల పైలట్ల మీద విపరీతమైనటువంటి ప్రభావం పడుతుంది. పాజిటివ్ G-ఫోర్స్ అనేది పెరుగుతున్న కొద్దీ రక్తం మెదడు నుంచి కాళ్ళ వైపు ప్రవహిస్తుంది. దీంతో టన్నెల్ విజన్ అనేది ఏర్పడుతుంది. కేవలం ఎదురుగా మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు, సైడ్స్ అనేది చూడలేకపోవడం అనేది ఈ పాజిటివ్ G-LOCK వల్ల ఎదురవుతుంది. సో సడన్గా జరిగేటువంటి కుదుపులు కావచ్చు, పైనుంచి విన్యాసాలు చేస్తూ కిందికి దిగుతున్నప్పుడు జరిగేటువంటి ఈ పరిస్థితుల వల్ల నమ్నాష్ దానికి ఏమైనా గురయ్యాడా అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. సో దీంతో టన్నెల్ విజన్, కేవలం ఎదురుగా కనిపించే చూడడం, ఆ తర్వాత కలర్ విజన్ అనేది చుట్టుపక్కల ఉన్న వాటిని గుర్తుపట్టలేకపోవడం, దీనివల్ల క్రమంగా చూపు అనేది కూడా కోల్పోతుంది. ఇవన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరుగుతాయి. చివరికి ఆ చూపు కోల్పోయిన తర్వాత, టన్నెల్ విజన్ అనేది ఏర్పడ్డ తర్వాత స్పృహ కోల్పోతారు. ఆ సమయంలోనే యుద్ధ విమానాలు సడన్గా కిందికి దిగుతూ ఉంటాయి, ఆ ఫోర్స్తో దిగుతూ ఉంటాయి. కాబట్టి స్పృహ కోల్పోవడం వల్ల, దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల, బటన్స్ని ప్రెస్ చేయకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగి ఉంటుందేమో అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఒకవేళ స్పృహ కనుక కోల్పోయి ఉంటే సరైన సమయంలో రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల యుద్ధ విమానం అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి అది కూలిపోయే ప్రమాదం ఉంది అనేది వినిపిస్తోంది. ఇక నెగటివ్ G-ఫోర్స్ అనేది కనుక జరిగితే మెదడులోకి ఈ రక్తం అనేది విపరీతంగా పంప్ అవుతుంది, ఎక్కువగా రక్తం మెదడులోకి చేరుకుంటుంది. దీనివల్ల దృష్టిలో కంప్లీట్గా ఎక్కడ చూసినా ఎరుపుదనమే కనిపిస్తుంది. ఎదురుగా ఏది కనిపించినా అది ఎర్రగా కనిపిస్తోంది. దీంతో కళ్ళలో వాపు వస్తుంది, కళ్ళ మంటలు ఉంటాయి. దాంతో రక్త నాళాలు కూడా చిట్లిపోయి నెగటివ్ G-LOCK అనేది ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా, అంటే మ్యాక్సిమం 10 నుంచి 15 సెకండ్స్ లోపనే పైలట్ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టైంలో అయోమయ స్థితి అనేది ఉంటుంది, కంప్లీట్గా గందరగోళం ఏర్పడుతుంది, రక్తనాళాలు చిట్లిపోయి ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే ఇది ప్రాణాంతకంగా మారుతుంది, G-LOCK అనేది ఏర్పడుతుంది. అప్పుడు యుద్ధ విమానం కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఇలాంటి ఇష్యూస్ ఏదైనా జరిగి ఉంటాయి, నెగటివ్ G-LOCK కావచ్చు, పాజిటివ్ G-LOCK కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఏర్పడి ఉంటే కూర్చున్నటువంటి ఫైటర్ జెట్ సీటుకి అతుక్కుపోయి కూర్చోవడం, లేకపోతే నిట్ట నిలువుగా తిరుగుతుంది. కాబట్టి సీట్ నుంచి బయటికి లాగేసినట్టుగా అవడం, అది పాజిటివ్తో కావచ్చు, నెగటివ్తో కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్ అనేవి జరుగుతుంది. కాబట్టి అదేమైనా జరిగి ఉంటుందా అనేటువంటి వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది. సో ఈ పాజిటివ్ G-LOCK, నెగటివ్ G-LOCKతో ఏదైనా జరిగి ఉంటుందా అనే దాంతో పాటుగా అక్కడ ఇంజన్లో కనుక ఫెయిల్యూర్ ఏమైనా జరిగిందా, ఇంతకుముందు వచ్చినటువంటి న్యూస్ని బేస్ చేసుకొని అక్కడ లీకేజ్ ఏమైనా అయిందా అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు దీని మీద ఒక కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది అయితే జరగబోతోంది. సో పైలట్ తీసుకున్నటువంటి చిట్ట చివరి వీడియో అండ్ ఫొటోస్ అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వైరల్గా సర్క్యులేట్ అవుతున్నాయి. యాక్చువల్గా G-LOCK అనేది ఎందువల్ల జరుగుతోంది? ఫైటర్ జెట్లో G-LOCK అనేది సంభవించినప్పుడు విపరీతమైనటువంటి ఒత్తిడికి, అందులోనూ
సడన్గా జరిగేటువంటి దాంతో హార్ట్తో పాటుగా బ్రెయిన్కి సంబంధించి కూడా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది విపరీతంగా అవుతుంది, దాంతోనే ఈ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అనేది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ కూడా, ఆ పైలట్లు వేసుకునేటువంటి సూట్స్ కూడా దానికి తగ్గట్టుగా ఉండేలా కూడా డిజైన్ చేస్తూ ఉంటారు. హెవీగా ఉండేటువంటి ఈ సూట్ల ద్వారా జీలాక్ అనేది జరగకుండా ఉండేలా సిస్టమ్ కూడా ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి జీ సూట్ అనేది వీళ్ళు ధరిస్తారు. దీంతో కాళ్లపై ఒత్తిడి అనేది పెరగడం వల్ల రక్తం కింది నుంచి పైకి ఫ్రీగా పంప్ అయ్యేలా ఇలాంటి సిస్టమ్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా యాంటీ జీ స్ట్రెస్సింగ్ మాన్యువర్స్ని కూడా వీళ్ళు తమంతటి తాముగా ఫాలో అవుతుంటారు. ఒకవేళ వాళ్ళు వేసుకునేటువంటి ఆ సూట్, ఆ జాకెట్ కనుక ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా, ఇలాంటి ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు కూడా దానికి కంప్లీట్గా ట్రైన్డ్ అయి ఉంటారు పైలట్లు. వాళ్ళు చేసేటువంటి ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కూర్చున్న ప్లేస్లోనే అదే విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కండరాలని బిగించి పట్టేలా వాళ్ళు చేసేటువంటి ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి శ్వాస పద్ధతులు అనేవి ఉంటాయి. దీని ద్వారా ఒకవేళ ఈ సూట్ ఫెయిల్ అయినప్పటికీ కూడా వాళ్ళు మాన్యువల్గా చేసుకునేలా దానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి. దీనికి సంబంధించి పైలట్లకు అత్యధిక జీ ఫోర్స్ని తట్టుకోవడానికి సెంట్రిఫ్యూజ్లు అనేవి ఉంటాయి. ఇలాంటి సిస్టమ్స్లని వాళ్ళు ప్రాక్టికల్గా డెవలప్ చేసి దాంతో వాళ్ళకి ఆ స్ట్రెస్ని, అప్పుడు జరిగేటువంటి విపత్కర డ్యామేజ్లని, యాక్సిడెంట్లని తట్టుకునేలా ఒక ట్రైనింగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక మనం ఓవరాల్గా తేజస్కి సంబంధించి చూస్తే ఇది హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఫస్ట్ దీన్ని డిఫెన్స్ మినిస్ట్రీలోకి తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ప్రమాదానికి గురైనటువంటి ఈ తేజస్ ఫైటర్ జెట్ 2016 నుంచి తమిళనాడులో ఉన్నటువంటి అక్కడ ఎయిర్ బేస్ దగ్గర ఉంది. 2016 నుంచి అక్కడ వర్క్ చేస్తోంది, సర్వీస్లో ఉన్నటువంటిది. ఇది 2021లో డిఫెన్స్ మినిస్ట్రీ దీన్ని 83 కూలిపోయినటువంటి MK-1A తేజస్ యుద్ధ విమానాలని 48,000 కోట్లకి కొనుక్కుంది. HAL వాటిని తయారు చేసింది. ఒక్కొక్క యుద్ధ విమానం ఖరీదు, ఈ తేజస్ యుద్ధ విమానం ఖరీదు 578 కోట్ల రూపాయలు అవుతుంది. సో దీంతోనే మనకి అది ఎకనామికల్గా బాగా వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇండిజీనియస్ టెక్నాలజీ ఉంది. HALకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, లేకుంటే HALని దాని నుంచి మనం కొనుక్కోవచ్చు అనే దాంతో ఈ యుద్ధ విమానాలకి సంబంధించి తయారీని భారతదేశ ప్రభుత్వం, రక్షణ శాఖ కూడా ప్రోత్సహిస్తోంది. ఈ ఆగస్టులోనే సెంట్రల్ గవర్నమెంట్ 97 తేజస్ యుద్ధ విమానాలని కొనుక్కోవడానికి 62,000 కోట్ల ప్రాజెక్ట్ని HALతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే మనం గతంలో దిగుమతి చేసుకున్నటువంటి రఫేల్కి ఇది సగం ధరలోనే అవైలబుల్గా ఉంటుంది. లాక్హీడ్ మార్టిన్ తయారు చేస్తున్నటువంటి F-22 ర్యాప్టర్ కూడా దీనికంటే అత్యధికమైనటువంటి ధర ఉంటుంది. $143 మిలియన్ అనేది అది ఉంటుంది. ఇక రఫేల్ అనేది ఒక్కొక్క దానికి 1,300 కోట్ల రూపాయలు అవుతుంది. మనదైతే 578 crores-తోనే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి యుద్ధ విమానానికి ఈ ప్రమాదం జరగడము అనేది ఇప్పుడు ఎక్కడ ఈ లోపం సంభవించి ఉంటుంది? పైలట్ ఏమైనా జీ ఫోర్స్కి, జీ లాక్కి గురయ్యాడా, లేకపోతే వచ్చినటువంటి వార్తల్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఇంజన్ లీకేజ్ ఏమైనా అయిందా, లేకుంటే ఇంజన్ కూడా కంప్లీట్గా లాక్ అయిపోయిందా? ఇది ఐడెంటిఫై చేయడానికే ఇప్పుడు ఇది తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఆదేశాలను జారీ చేసింది. మొత్తానికి అయితే ఒక సుశిక్షితుడైనటువంటి, నైపుణ్యం కలిగినటువంటి ఒక పైలట్, ఒక వింగ్ కమాండర్ని భారతదేశం కోల్పోయింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క పైలట్ని తయారు చేయడానికి కఠినమైనటువంటి శిక్షణ ఎలా అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఎక్విప్మెంట్ కావచ్చు, లేకుంటే ఆ ట్రైనింగ్ ప్రాసెస్ కోసం పెట్టే ఖర్చు కూడా చాలా విపరీతంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఎయిర్ ఫోర్స్లోనూ, అందులోనూ పర్టికులర్గా ఫైటర్ జెట్లని రన్ చేయడానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఎక్విప్డ్గా ఉండాలి, వెల్ ట్రైన్డ్గా ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్గా ఉండాలి. అలాంటి వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నమ్నాష్ 34 ఏళ్ల వయసులోనే మరణించారు. అది కూడా యుద్ధ విన్యాసాలు చేస్తున్నప్పుడు. అందులోనూ ఒక నిపుణుడైనటువంటి, నైపుణ్యమైనటువంటి ఈ పైలట్ని కోల్పోవడం అనేది ఎందువల్ల జరిగింది? టెక్నికల్ ఎర్రర్ ఉందా, లేకుంటే జీ ఫోర్స్ ఉందా అనేది మరికొద్ది రోజుల్లో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ద్వారా తేలబోతుంది. బట్
మన ఇండిజీనియస్ టెక్నాలజీతో తయారైనటువంటి ఈ తేజస్లోనే 2 ఇన్సిడెంట్స్ 1 ఇయర్లోనే జరగడం అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఎక్కడ లోపం ఉంది అనే దాన్ని ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. సో ఈ నమ్నాష్కి సంబంధించి అయితే సానుభూతి సంతాపాలు అయితే వెలువడుతున్నాయి. ఏం జరిగి ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.